హాయ్ ఫ్రెండ్స్, 2022లో ఆర్జీవీని భయపెట్టిన సినిమా భూతకాలం. ఈ సినిమాని అర్థం చేసుకోవాలంటే ఆర్జీవీ లాంటి బ్రెయిన్ కూడా ఉండాలి. స్టోరీని స్పాయిల్ చేయకుండా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, వినండి. సినిమా స్టార్టింగ్ మనకి ఒక హర్రర్ సీన్ లాగా ఎటువంటి సౌండ్స్ లేకుండా ఒక ముసలావిడిని చూపిస్తారు. ఈవిడే హీరో వాళ్ళ అమ్మమ్మ అన్నమాట. సినిమా మొత్తం కూడా హీరో విన్ను వాళ్ళ అమ్మ ఆశ ఒక ఇల్లు, దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనకి స్టార్టింగ్ సీన్ తోనే మనలో ఒక ఇంటెన్షన్ అనేది క్రియేట్ చేసిండు డైరెక్టర్ కావచ్చు, సినిమా టీమ్ కావచ్చు. స్టోరీలోకి వెళ్తే ఈ ముసలావిడ ఒక సైకలాజికల్ డిసీజ్ తోని బాధపడుతూ చనిపోతుంది. కట్ చేస్తే ఆశ కూడా వాళ్ళ అమ్మలాగానే ఒక మెంటల్ హెల్త్ ఇష్యూతో బాధపడుతూ డాక్టర్ ని కన్సల్ట్ అవుతూ రెగ్యులర్ గా టాబ్లెట్స్ అనేది వాడుతూ ఉంటుంది. ఇక్కడ నుండి అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. విన్నుకి రోజు రాత్రి అవ్వగానే వాళ్ళ ఇంట్లో వింత శబ్దాలు వినబడడం, చనిపోయిన వాళ్ళ అమ్మమ్మ కనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్ల రాత్రులు సరిగ్గా నిద్రపోయేవాడు కాదు. ఆ విషయం తెలుసుకున్న వాళ్ళ బాబాయి మంచి కౌన్సిలింగ్ ఇప్పిద్దామని కౌన్సిలర్ ని పంపిస్తాడు. కట్ చేస్తే కౌన్సిలింగ్ ఇచ్చే అతను విన్నుతో మాట్లాడి వాళ్ళ ఇంటి పక్కన వారి ద్వారా ఆ ఇంటి చరిత్రను తెలుసుకుంటాడు. అది తెలుసుకున్న తర్వాత నుండి కౌన్సిలింగ్ ఇవ్వడానికి భయపడతాడు. అతను ఆ ఇంటి గురించి అసలు ఏం తెలుసుకున్నాడు, ఆ తల్లి కొడుకు ఆ ఇంట్లో నుంచి బయటికి ఎలా వచ్చారు, ఇదొక మెంటల్ హెల్త్ ఇష్యూ స్టోరీనా లేదా నిజంగా దయ్యాలు ఉన్నాయా అనే విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే సినిమాని ఖచ్చితంగా చూడాలి. మీరు ఈ స్టోరీ విన్న తర్వాత ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డిఫరెంట్ గా ఉంటుంది సినిమా. ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ వీక్ కొత్త సినిమాతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసి పెట్టుకోండి.